పల్నాడు జిల్లా నర్సారావుపేటలో కలెక్టర్ సిసి జానీ భాష లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ మహిళ ఆరోపించింది. కలెక్టర్ బంగ్లాలో కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉద్యోగం చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక ఆమె కలెక్టర్ సిసికి సహకరించలేదని, ఉద్యోగం నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. లైంగిక వేధింపులపై డిఆర్ఓకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. తనకు న్యాయం చేసి తిరిగి ఉద్యోగం ఇప్పించాలని బాధితురాలు ఫిర్యాదు చేస్తోంది. నేను కలెక్టర్ గారి బంగ్లాలో 2 సంవత్సరాల నుంచి వరకు వంట పని చేస్తూ ఉన్నాను. అయితే మమ్మల్ని ఆప్కాస్లో పలు మండలాల్లో మా పేర్లు రాయడం జరిగింది. ఆ జరిగినప్పటికీ సంవత్సరం క్రితం జానీ భాష అనే అతను అక్కడ సీసీగా వచ్చాడు. వచ్చి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అతని వల్ల నేను చాలా బాధపడుతూ ఉన్నాను. అతను మానసికంగా నన్ను లైంగికంగా తనకు టీలు కాఫీలు ఆఫీసు రూమ్కి తీసుకురమ్మని చెప్పేసి నన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ, ఆ టీ కాఫీ ఇచ్చినప్పుడు నా చేయి పట్టుకొని లాగటం, అలా ఇలా ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నాడు. నీకు రూమ్ బుక్ చేశాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి వేధిస్తూ ఉన్నాడు. అయినా ఆయనకు నేను లొంగనందువల్ల మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాడు. అదే బంగ్లాలో మా తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా పనిచేస్తూ ఉన్నాడు అటెండర్గా. చేస్తూ ఉంటే ఆ సార్ అనే మాటలన్నీ నేను తనకు చెప్పాను. తను చెప్పినందువల్ల సార్ని అడిగారు. సీసీ గారిని అడిగితే నాకు నచ్చినట్టు నేను చేస్తానని చెప్పేసి మాట్లాడారు. ఈ విషయం ఇలా జరిగిన విషయం ఎవరికైనా చెప్పారంటే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాను, మీరు ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాను, మీ ఎంత తెలుస్తానని